మహిళలని అత్యాచారం, హత్య చేసి సామూహిక ఖననాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన కేసులో ఇవాళ కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థలలో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనపై చివరికి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఫిర్యాదు చేసిన వ్యక్తినే కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు ఆధారంగా ధర్మస్థల సమీపంలో కొన్ని ప్రదేశాలను గుర్తించి తవ్వకాలు చేశారు. అయితే అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో చివరికి ఫిర్యాదు చేసిన వ్యక్తిని సుమారు 20 గంటలకు పైగా విచారించిన తర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సిట్ అధికారులు అతన్ని బెల్తంగడి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ విషయంలో ధర్మస్థల ఆలయ పరిపాలనపై ఫిర్యాదుదారుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆలయం సమీపంలో అత్యాచారం, హత్యకు గురైన మహిళలను అక్రమంగా సామూహిక సమాధి చేశారని ఆయన ఆరోపించారు. తరువాత పోలీసులు ఫిర్యాదుదారును చూపించిన 16 ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇలా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.